హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఏమేమి కావాలో చెప్తాను. అన్నీ 100 గ్రాములు తీసుకున్నాను. పిస్తా పప్పు ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. గుమ్మడికాయ గింజలు ఇవి కూడా డ్రైగా రోస్ట్ చేసుకున్నాను, నెయ్యి వేసుకోలేదు. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసి ఫ్రై చేసుకోండి, లేకపోతే నెయ్యి లేకుండా ఫ్రై చేసుకోండి. ఈ లడ్డు చాలా హెల్దీ అండి. హెల్త్కి, సన్నగా ఉన్న పిల్లలకి, బలం తక్కువ ఉన్న పిల్లలకి చాలా మంచిదండి. ఫ్లెక్సీ సీడ్స్ అండి ఇవి. ఫ్లెక్సీ సీడ్స్ కూడా లైట్గా సిమ్గా పెట్టుకొని దోరగా వేయించేసుకున్నాను. ఇవి వేగాయి ఎలా తెలుస్తుందంటే చిటపట సౌండ్ వస్తుందండి. చూడండి, లైట్గా రెడ్డిష్గా వచ్చేస్తే చాలు, అట్లా వేపుకుంటే సరిపోతుంది. ఇవి పుచ్చకాయ గింజలండి. ఇవి కూడా లైట్గా ఇట్లా ఉబ్బుతాయండి బాగా వేగినట్టు. ఖర్జూరం పండు, అంజీరా ఇవన్నీ మనము డ్రైగా రోస్ట్ చేసేసుకున్నాము. ఖర్జూరం పండు ఇట్లా సీడ్ తీసేసుకొని ఇలా మెత్తగా పిసికేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలాగా. ఇది ఉంట కట్టాలంటే, లడ్డూలాగా చుట్టుకోవాలంటే కొంచెం నెయ్యితో ఇలా చేయి తడిపేసుకొని ఉంట కడుతుందండి, లేకపోతే విడివిడిగా అయిపోతుంది. లడ్డు చాలా చక్కగా రౌండ్గా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. చాలా హెల్దీ స్నాక్ అండి. పిల్లలకి రోజుకి ఒక్కటి పెట్టినా చాలు, చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. ఫాస్టింగ్ ఉండే వాళ్ళందరూ మార్నింగ్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక్కటి తిన్నా చాలండి. మా పాప మార్నింగ్ ఒక్కటి కొంచెం ఫుడ్ తిని అట్లాగే ఉంటుంది. అందరూ ఇలాగ ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.